న్యూజిలాండ్తో 5వ టీ20 సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్స్లతో 103 విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్ తన ఫోకస్ అంతా ప్రపంచ కప్ పైనే ఉందని తెలిపాడు. నిజం చెప్పాలంటే పెద్దగా ఏం ఆలోచించలేదు. ఆరంభంలో బంతి కొంచెం స్వింగ్ అవుతున్నట్లు అనిపించింది. కానీ అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నా ఇన్నింగ్స్కు ఉపయోగపడింది. తన ఇంటెంట్ జట్టుకు కావలసిన వేగాన్ని చూపించినప్పుడు మనం కూడా బంతిని గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఆడటానికి ప్రయత్నిస్తాం. ఆ విధానం ఈరోజు నాకు బాగా కలిసొచ్చింది. వ్యక్తిగత మైలురాయిల గురించి నేను ఆలోచించాను. మా జట్టులో ప్రతి ఒక్కరూ ఆలోచన విధంగా కూడా ఇదే. ఒక మైలురాయికి చేరువలో ఉన్నా సరే అది పెద్ద విషయం కాదు. ఆ సమయంలో సింగిల్స్ తీయడం మొదలు పెడితే తర్వాత పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయామే అన్న బాధ కనిపించవచ్చు. అందుకే బంతి కొట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మా ఫోకస్ అంతా మ్యాచ్లు గెలిపించడం పైనే ఉంది, వ్యక్తిగత రికార్డులపైన కాదు. బ్యాటర్గా ఇంకా నేను ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ మ్యాచ్లో నేను బాగా ఆడాను, అవార్డులు కూడా వస్తున్నాయి. కానీ నా దృష్టంతా ప్రపంచ కప్ పైనే ఉంది. అక్కడే అదనపు శ్రమ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫామ్ను అలాగే కొనసాగిస్తూ అక్కడ జట్టు విజయంలో భాగస్వామిని కావడం నాకు అత్యంత ముఖ్యం అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.